అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అయ్యో అనే మాట మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ఒక వస్తువు పడిపోయినప్పుడు, లేకపోతే మనం తినే ఆహారము కింద పడిపోయినప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఇక దాన్ని మనము వెనక్కి తిరిగి తీసుకురాలేము అని మనకు అనిపించినప్పుడు అయ్యో అనే పదాన్ని ఉపయోగించి మనము చాలా దుఃఖపడతాం, ఏడుస్తాం అన్నమాట. ఇక్కడ అయ్యో అని చెప్పేసి ఎవరు అంటున్నారన్నమాట? దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, వారికి రాబోయే శ్రమ, వారు ఎదుర్కోబోయే ఇరుకు, ఇబ్బంది, వీటినన్నిటినీ కూడా చూసినటువంటి దేవుడు ఆ ప్రజలను ఉద్దేశించి అయ్యో అని మాట్లాడుతున్నాడు అన్నమాట. వాళ్ళలో చాలామంది ఖడ్గము చేత హతులవబోతున్నారు. వారిలో చాలామంది దూరదేశమునకు బానిసలుగా కొనుపోబడుతున్నారు. వారిలో చాలామంది అంగహీనులుగా, లోపము కలిగినటువంటి వారిగా మార్చబడబోతున్నారు. వారిలో అనేకులు వారి చర స్థిరాస్తులను కోల్పోబోతున్నారు. వీటినన్నిటినీ చూస్తున్నటువంటి దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. ఈరోజున మన జీవితాలు చాలా బాగున్నాయి. ఈరోజున అన్నిటినీ కలిగి ఉన్నాం. మనం ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాము, తినడానికి ఆహారం ఉంది, పడుకోవడానికి మంచి మంచం ఉంది, ఇల్లు ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలంటే మంచి వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మాట లక్ష్య పెట్టుకోకుండా, దేవుని యొక్క మాట వినుకోకుండా, మనకిష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అయితే వాటిని వినుకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనం నాశన కూపంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, మనం దుఃఖపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు దేవాతి దేవుడు మనం చూసి సంతోషించడు. నిజం చెప్పాలంటే ఏ తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలో బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు వారిని చూసి సంతోషించరు. వాళ్ళని చూసి బాధపడతారు, దుఃఖపడతారు, ఏడుస్తారు. అయ్యో నేను చెప్పిన మాట వింటే ఇలా ఉండేది కాదే, అయ్యో నేను చెప్పినప్పుడు నా మాట ప్రకారం చేస్తుంటే ఇలా ఉండేది కాదే అని చెప్పి మనకంటే ఎక్కువ ఎవరు ఏడుస్తారన్నమాట? మన తల్లిదండ్రులు ఏడుస్తారు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినుకోకుండా, దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు లక్ష్య పెట్టుకోకుండా, దేవునికి చిత్తమునకు విరుద్ధంగా మనం జీవించి మన జీవితాన్ని నాశనం చేసుకుని శరీర సంబంధముగా రోగమును, లేకపోతే రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళి ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు దేవుడు నిజంగా ఆ బాధను చూసి సంతోషించడం. మనము ఆ బాధ గుండా వెళ్ళకుండానే ఆయన మాట విని మన బ్రతుకును సరిచేసుకుంటే చూస్తే ఆనందించే దేవుడు అన్నమాట. దేవుడు అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అయ్యో ఇశ్రాయేలు, నీ నా మాట విని ఎడల ఎంత మేలు. ఆయన మాట వింటే అంతా మేలే అన్నమాట. అన్నిటిలోనూ మేలే. ఉదయము మొదలుకొని రాత్రి వరకు కూడా ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజంతా మేలే జరుగుతుంది. నువ్వు వెళ్ళే ప్రయాణంలో మేలు జరుగుతుంది, నువ్వు చేసే ఉద్యోగంలో మేలు జరుగుతుంది,
నువ్వు తినే ఆహారంలో కూడా మేలుకరంగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాలు తిన్నప్పుడు అనుకోని ఇన్ఫెక్షన్స్ అనేది మనకి వస్తాయి రావా? అంటే దేవుని యొక్క మాట మనము వినకపోతే, దేవుని చిత్తానుసారంగా మనం జీవించకపోతే అడుగడుగున కూడా కొన్ని సందర్భాల్లో ఏమి ఎదురవుతాయి అన్నమాట? ఇబ్బందులు ఎదురవుతాయి, ఇరుకులు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట విని ఎడల ఎంత మేలు. మనము ఈ మాట చదువుతున్నప్పుడు భౌతికంగా కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ఏంటి అంటే, మనము దేవుని యొక్క మాట ఎలాగైతే వింటామో మన కన్ను తల్లిదండ్రుల యొక్క మాట కూడా మనము ఏం చేయాలి? వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ మాట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదవు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. ఈ వాగ్దానము ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ ఆజ్ఞను ఏం చేయాలన్నమాట? పాటించాలి. మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనం ఎవరిని సన్మానించాలి? తల్లిదండ్రులను సన్మానించాలి. ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాటను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ధర్మమే అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఎవరైతే తల్లిదండ్రులను లక్ష్య పెట్టుకోకుండా, తల్లిదండ్రుల మాట వినకోకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, ఎవరి మాట లక్ష్య పెట్టట్లేదు వాళ్ళు? దేవుని యొక్క మాట. ఎవరి ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు వాళ్ళు? దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నారు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినినా ఎడల నీకెంత మేలు అంటే, ఇక్కడ దేవుని యొక్క మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ జీవించు సంవత్సరంలో 70 సంవత్సరములు ఖచ్చితంగా నువ్వు జీవించాలంటే నువ్వు చేయాల్సింది దేవుని యొక్క ఆజ్ఞ ఏంటనమాట? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నీ తల్లిదండ్రులకు మాట వినాలి. సామెతల్లో జ్ఞానిటువంటి సొలొమోను చెప్తాడు 30వ అధ్యాయము 17వ వచనము ఏమనంటే, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినడంట. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. మనం ఎంత చదువుకున్నా కూడా వాళ్ళ యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ముందు మంది 0 అన్నమాట. అర్థమైందా? నేను గ్రాడ్యుయేట్ని, నువ్వేం చదువుకోలేదు, నువ్వు ఏలు ముద్రగాడివి, నువ్వేంటి నాకు చెప్పేదని చెప్పేసి తల్లిదండ్రులను మనము ఎప్పటికీ కూడా అనకూడదు. వారి జీవితంలో వారికి ఉన్నటువంటి అనుభవాల ముందు మన యొక్క చదువు, మనకున్నటువంటి జ్ఞానము పనిచేయదు. ఇప్పుడు ఎంత చదువుకున్నా కానీ మీకు మ్యారేజ్ అయిన తర్వాత, ఫర్ సపోజ్ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు కన్నిన తర్వాత, నీ చదువు కంటే మీ అమ్మ ఎక్స్పీరియన్స్ చెప్పే మాటలు
నీకు మేలుకరంగా ఉంటాయి. అమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా తినాలి, ఇలా పడుకోవాలి, ఇవే తినాలి, ఇవే తినకూడదు, ఇవన్నీ కూడా వారికి ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. చూసారా, వారి జీవితంలో వారు అనుభవించినటువంటి వాటిని బట్టి ఏది మేలో, ఏది కీడో, ఏది ఆయాసకరమో, ఏది దుఃఖకరమో, ఏది సంతోషకరమో ఆల్రెడీ వారు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నీకు ఆ కన్నీరు రాకోకుండా ఉండాలని, నీకు దుఃఖకరంగా ఉండకూడదని, నీకు ఆయాసకరంగా ఉండకూడదని చెప్పేసి ఆ తల్లి ఆ తండ్రి ఏం చేస్తారన్నమాట, నీ జీవితంలో నీకు బోధించటం మొదలు పెడతారు. నీ తల్లిదండ్రులు నీకు బోధిస్తున్నప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పేసి మనము అనకూడదు. దేనికి వాక్యమే చెప్తుంది అన్నమాట. ఏమనంటే కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయం మీరు వచ్చి చదువుతారా? పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలన్నమాట, తల్లిదండ్రుల మాట వినాలి. వారికి దుఃఖము కలిగించే విధముగా, వారి కళ్ళలో నుంచి కన్నీరు వచ్చే విధంగా మన ప్రవర్తన ఉండకోకుండా ఉంటే చాలా మేలు అన్నమాట. చాలామంది ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల మాట లక్ష్య పెట్టుకోకుండా వారి జీవితం గురించి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? వాళ్ళ జీవితాల గురించి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రులకి బాధ కలిగిన, దుఃఖం వచ్చిన, అమ్మా ఇది మంచిది కాదన్నా, నా జీవితము నా ఇష్టం, నా జీవితము నా ఇష్టం, నువ్వెవడవు అడగడానికి. అది చిన్నప్పుడు పాలు తాగేటప్పుడు, పాకేటప్పుడు, నడక నేర్చుకునేటప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు అని అనుంటే అదొక రకంగా ఉండేది. తీసుకెళ్ళి ఏ పశువుల కాపరిగానో లేకపోతే ఎక్కడైనా పని చేసేవాడిగానో పడేస్తే కొన్ని నెలలు పని చేసిన తర్వాత అర్థమవుతుంది అనమాట, పని చేస్తే చాలా కష్టమని. పని చెయ్యాలంటే మనకి ఎంతో కష్టం. అంటే చిన్నప్పుడు మనల్ని గారాబంగా పెంచితే తల్లిదండ్రులు పడే కష్టం మనకి తెలియదు. అతి గారాబం చేస్తే అస్సలు తెలియదు అనమాట. కొన్ని సందర్భాలలో వాళ్ళు పడుతున్నటువంటి బాధ, వేదన, వాళ్ళ కష్టమో ఏంటో మనకి ప్రాక్టికల్గా కొన్నిసార్లు చూపిస్తే వాళ్ళని ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, వారి మాటకి ఎంత విలువనివ్వాలో, ఎంత లోబడాలో మనకి తెలుస్తుంది. అయితే వాళ్ళు అతిగా ప్రేమించి ఏం చేస్తారంటే మనం ఎంతసేపు పడుకున్నా లేపకోకుండానే చూస్తారు. మనం ఏ పని చీట రాగిపోయినా నా కూతురికి ఏం రాదులేమ్మా, నేర్చుకుంటుందిలే అని చెప్పి ఏం చేస్తారన్నమాట, వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తారంటే నీ మీద ప్రేమతోటి. ఆ ప్రేమను నీవు తర్వాత ఏం చేస్తారన్నమాట, వయసు వచ్చిన తర్వాత ఎవరిని ఇష్టపడి వాడి మీద ప్రేమ చూపించి నీ తల్లిదండ్రుల యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేసి నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాట నేనేదేంటి అని అంటే నువ్వు ఎవరి మాట వినట్లేదు, ఎవరి మాట వినట్లేదు, దేవుని మాట వినట్లేదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఇక్కడ ఏమని చెప్తున్నాడన్నమాట, ప్రథమమైనది అంటున్నాడని. నీకు మేలు కలగాలంటే నువ్వు వినాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే వినాలి, నువ్వు ఆశీర్వదింపబడాలంటే వినాలి. మా దేవుడు ఇప్పుడు కూడా నాకే ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక్కడికే తీసుకోవడానికి ఎప్పుడు ఆలోచించలేదు.
ఆయన మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేక మనం ఏం చేస్తున్నాం అనమాట, రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాం అనమాట. సామెతలో చెప్తాడు 23:22 నిన్ను కని నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము. మనకి ఉపదేశిస్తారు మన తల్లిదండ్రులు. మనం చదువుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు, మనకు ఉద్యోగం వచ్చినప్పుడు, మనకి వివాహమైనప్పుడు, ఇంకా చాలా విషయాల్లో మనకి ఏం చేస్తారన్నమాట, వాళ్ళ యొక్క ఆలోచనలను మనకి తెలియపరుస్తారన్నమాట. తెలియపరిచినప్పుడు మనము ఈ చెవిని విని ఈ చెవిన విడిచిపెట్టుకోకుండా మనకి మేలుకరంగానే వాళ్ళు చెప్తున్నారు కనుక మనం ఏం చేయాలన్నమాట, వినాలి. అది సామెతల్లో చెప్తాడు 1:8 నా కుమారులారా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను, నీ తల్లి చెప్పే బోధ, తల్లి చెప్తుంది బిడ్డ ఎలా ఉండాలనేది, ఎలా ఉండాలని చెప్పేసి తల్లి చెప్తున్నప్పుడు విననట్లుగా వెళ్ళిపోతే జీవితంలో మన యొక్క స్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ స్థితి అనేది మనకు ఉండకోకుండా ఉండాలని చెప్పేసి దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, తను ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ధర్మశాస్త్రంలో నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రుల మాటను విను, లోబడు, వారి యొక్క బోధను నువ్వు విను, వారు ఉపదేశిస్తున్నటువంటి మాటలను వినినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు జయం అనేది వస్తుంది. ఎప్పుడైనా కూడా ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి ఎప్పుడైనా నీ తల్లి కంట్లో నుంచి కానీ నీ తండ్రి కంట్లో నుంచి కానీ కన్నీరు వచ్చిందా, ప్రతి కన్నీరు కూడా నీకు శాపముగా మార్చబడుతుంది. వాళ్ళు ఒక్కసారి కారిస్తే నువ్వు 100 సార్లు కాల్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ నేను అర్థం చేసుకోకపోతే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా నువ్వు చెప్పడానికి ప్రయత్నించి, వారు ఒకవేళ చదువుకునేటువంటి వారైతే, వారికి కొంచెం లోక జ్ఞానం కొంచెం తక్కువ ఉన్నట్లయితే, నీకున్నటువంటి జ్ఞానాన్ని వారికి ఏం చేయాలన్నమాట చెప్పి వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి. వారికి అర్థమయ్యే రీతిలో మనము ఏం చేయాలన్నమాట చెప్పగలగాలి. అప్పుడే మనము మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తాం. వాళ్ళు దుఃఖంతో కన్నీటితో ఒక్క మాట అన్నా, మనసులో అనుకున్నా, అది శాపముగా ఎంచబడుతుంది. తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే మాట మనకి ఆశీర్వాదకరంగానే ఉండాలి, కానీ అది శాపముగా ఉండకూడదు. యాకోబు చూడండి, వృద్ధాప్యంలో 12 మందిని తన నోటితో ఏదైతే పలికాడో అట్టి విధంగానే 12 గోత్రాలు ఆయన వారిని ఎలాగైతే దీవించాడో, వారి ప్రవర్తన బట్టి దీవించాడు వాళ్ళని. అర్థమైందా? వారి ప్రవర్తన బట్టి వారిని దీవించడం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఏంటంటే మనందరము కూడా గమనించాల్సింది ఏంటంటే, మాట వినాలి. ఆ మాట దేవుడు చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో, లేవీయులకు రాస్తే చెప్తాడు 19:3 మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలను, నీ నియమించిన విశ్రాంతి దినములను ఆశ్రయింపవలను, నేను నీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. హల్లెలూయా. మీలో ప్రతివాడును తన తల్లికి తండ్రికి భయపడవలను. దేవునికి భయపడ్డము సెకండరీ. మొట్టమొదటిగా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి తల్లిదండ్రులకి భయపడకపోతే దేవుడికి భయపడతాడా వాడు?
అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటారంటే, నీ ఎదురుగున్నటువంటి నీ సహోదరుని ప్రేమించినటువంటి వాడివి నీ కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే అది నమ్మశక్యంగా ఏమైనా ఉంటుందా? ఉండదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను ఏం చేయాలన్నమాట? సన్మానించాలి, వారి మాటకు లోబడాలి, వారి బోధను అంగీకరించాలి, వారి ఉపదేశమును అంగీకరించాలి, వారికి భయపడాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చెప్తాడు, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞను అన్నిటినీ అనుసరించు మనస్సు వారి కుండిన మేలు. హల్లెలూయా. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలగాలంటే ఏం చేయాలన్నమాట? మాట వినాలి, మాట వినాలి. ఏదైనా తోటలో దేవుడు చెప్పినటువంటి మాట, అన్ని పళ్ళు తినయా మంచి చెడులకు జ్ఞానమునిచ్చే ఈ చెట్టు ఫలాన్ని తినొద్దు, అది ఆజ్ఞ, ఆయన మాట. విని ఉంటే మనందరము కూడా కష్టపడాల్సిన పని లేకుండా అందరూ కూడా నచ్చిన కాయలు కోసుకుంటూ తినేవాళ్ళు. భూమి పైన గచ్చ పొదలో ముళ్ళ పొదలో ఏమీ అవసరత లేకుండా ఉండేది. కష్టపడ అవసరం లేకుండా జీవించు. కష్టం అనేది ఎప్పుడు వచ్చిందనమాట? దేవుని మాట విననప్పుడే కష్టం వచ్చింది. దేవుడు ఆ రోజునే చెప్పాడు, ఇక నీవు శ్రమించి అంటాడు. ఏమంట? శ్రమించి కష్టపడి నీ చెమట వచ్చి ఇక నువ్వు తినాల్సి వస్తుందయ్యా, నీ కడుపు కోసమో నువ్వు శ్రమ పడాలి. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నిటిను దాని పంట తిందు. ప్రయాసముతోనే. అంతకుముందు ప్రయాసపడ్డా పల్ల. దేవుని యొక్క మాట వింటే మనం ప్రయాసపడాల్సిన అవసరత ఇప్పుడు కూడా లేదు. అంత ప్రయాసపడాల్సినటువంటి అవసరత ఉండదు. ఎందుకంటే నీవు గనుక నేను గనుక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నప్పుడు పాపి అయినటువంటి వాడికి ప్రయాసపడే పని అప్పు చెప్తాడంట. వాడు ప్రయాసపడి ఏం చేస్తాడనమాట? నీ కోసం సమకూరుస్తాడు. మనము దేవుని యొక్క మాట విని దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవించటం ఆరంభిస్తామో దేవుడు మన జీవితంలో ఆయా కాలాలలో మనకి రావాల్సిన దేవుని ఆశీర్వాదాలన్నిటినీ కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనం చెప్తాడు, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. మేలు కలిగి బహుగా అభివృద్ధి నందినట్లు అనమాట. మన ముందు వచ్చిన చదువు నిత్యము క్షేమము కలిగినట్లుగా ఇప్పుడు ఏం చదువుతారు అనమాట? బహుగా అభివృద్ధి నొందాలంటే అదే ద్వితీయోపదేశకాండం 4:7 చెప్తాడు, మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను, నీవు నీ తరువాత నీ సంతానపు వారు. అందుకే దేవుడైన యెహోవా ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మీరు ఈ రోజున ధర్మశాస్త్రాన్ని విన్నారు కదా, మీరు మీ పిల్లలకి ఏం చేయమన్నాడు? ఆయన బోధించమని. మీరు ఏంటని కూర్చున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, త్రోవలో వెళ్ళినప్పుడు,
మీ గోడలపైన, మీ ఇంటి ద్వారములపైన, అన్నిటిపైన ఏం చేయమన్నాడు ఆయన? రాసుకోండియా, నెమరు వేసుకోండియా, ఈ మాటల ప్రకారం మీరు జీవించండి అని చెప్పేసి దేవుడైన యెహోవా ఏం చేశారనమాట? చెప్పమన్నాడు. ఎందుకంటే తరతరముల వరకు వీరు ఆశీర్వదింపబడాలని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు దేవుని మాట వినాలంటే, ఒకటి, నిత్యము క్షేమము కలగాలంటే. రెండేంటనమాట? బహుగా అభివృద్ధి చెందాలంటే. మూడేంటనమాట? మన తరతరముల వరకు మనము దీవించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క మాట వినాలి. హల్లెలూయా. మనం వింటున్నప్పుడు దేవుడు మన కోసము ఆలోచన చేస్తాడు. ఎప్పుడైతే దేవునికి యుక్తమైనది మనం చేసామనుకో, మన కోసం ఏం చేస్తాడైనా? ఆలోచన చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా ఒక సేవకుడిగా నేనున్నప్పుడు, ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు ఏదైనా పరిచర్లో నాకు సహకారులు ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించినటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది నాకు. ఒక మనిషిగా నాకే వస్తే, దేవునికి యుక్తమైనది చేస్తున్నప్పుడు దేవునికి రాదా? వస్తుందా రాదా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మాట బైబిల్లో చదువుతా. ఒక గ్రంథము, అది ఆడవాళ్ళ పేరు మీదే ఉంటుంది. ఏ గ్రంథము? రూతు గ్రంథము. రూతు గ్రంథము 3వ అధ్యాయము చదువుతారు ఒకసారి. మొదటి మాట, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఏమంటుంది? కుమారి, నీకు మేలు కలుగునట్లుగా నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా అంటుంది. నయోమి రూతు కొరకు ఆలోచన చేసింది, కానీ ఓర్ప కోసం ఆలోచన చేసిందా? ఇక్కడే మనకు అర్థమవ్వాలి ఎవరి కోసమో ఆలోచన చేస్తారండి. దేవుడు ఎవరి కోసం ఆలోచన చేస్తాడంటే, ఎవరైతే దేవుని యొక్క మాట విని యుక్తమైనది చేయడానికి నిర్ణయించుకుని నడుస్తారో వారి కోసం ఆలోచన చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు డైరెక్ట్గా చెప్తాడన్నమాట ఒక మాట. ఏమనంటే, నీవు నాకు అప్పగించిన వారి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు ఆయన, యోహాను సువార్తలో. అయితే నీవు నాకు అప్పగించిన వారి కొరకు దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? నేను విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ నయోమి ఎవరి కోసం ఆలోచన చేస్తుందన్నమాట? మేలు చేయాలని రూతు కోసం ఆలోచన చేస్తుంది. ఎందుకు రూతు కోసం ఆలోచన చేస్తుందంటే, రూతు తన అత్త అయినటువంటి నయోమికి యుక్తమైన దానిని చేసింది. ఆ యుక్తమైనది ఏంటంటే, ఈ వయసులో ఆమెను విడిచిపెట్టి వెళ్ళుట మంచిది కాదు. నేను వార్పలాగా ఆలోచన చేసి నా దేశంలో ఉండిపోయి నా యవ్వనాన్ని బట్టి ఇక్కడే మరలా వివాహం చేసుకుని ఇక్కడ ఉండిపోవాలని చెప్పేసి ఆలోచన చేయలేదు. ఆమె కోసం ఆలోచన చేసింది. ఆమె కోసం ఆలోచన చేసి ఏమంటుందంటే, నువ్వు ఉండు స్థలంలోనే నేను ఉంటాను, నువ్వు సేవించి దేవుడినే నేను సేవిస్తాను. నువ్వు ఒకవేళ చనిపోయి పాతి పెట్టబడితే ఆ తర్వాత నా జీవిత దినములు అయిపోయిన తర్వాత ఆ ప్రక్క సమాధి నాదే ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని నయోమి కొరకు ఏం చేసిందనమాట? తన స్వజనమును స్వదేశమును అన్నిటిని విడిచిపెట్టి వచ్చి నయోమికి సకల మర్యాదలు చేస్తూ, ఉపచారం చేస్తూ, ఈమె తినడానికి ఈమె ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కూడా పొలంలో పరుగు ఏరుకుంటూ ధాన్యాన్ని సేకరించుకుంటూ, ఇంత చేస్తున్నటువంటి రూతు కొరకు నయోమి ఆలోచన చేసిందనమాట, నీకు మేలు చేయాలి, 3 బారిపోయి నీ జీవితం మరలా చిగిరించాలి అని చెప్పి
ఇశ్రాయేలుక ధర్మశాస్త్రానుసారంగా బంధు ధర్మం చేయించడానికి, మరలా తన జీవితాన్ని కట్టడానికి తను ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో రూతు బోయాజును వివాహం చేసుకుంది. ఆ బోయాజులో నుంచి వచ్చిన వాడే యెష్షయి, ఆ యెష్షయిలో నుంచి వచ్చిన వాడే దావీదు, ఆ దావీదుల నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తుల నుంచి వచ్చినటువంటి వారమే మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మేలు ఆమెకి జరిగిందంటే ఆమె యుక్త మేలు చేసింది. తన స్వార్థం కోసం ఆలోచించలేదు. తన స్వజీవితాన్ని ఎలా నడిపించుకోవాలని చెప్పేసి ఆమె సెల్ఫిష్గా ఆలోచన చేయలేదు. ఎవరి కోసం ఆలోచన చేసిందంటే, ఈ వయసులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా అత్త నేను విడిచిపెట్టకూడదు, ఒక కుమార్తెగా నేను ఉండాలి, ఒక కోడలుగా కాదు అని చెప్పి ఆమె వెంట వెళ్ళింది. ఈ రోజున అలాంటి ఆలోచన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? అత్త కోసము రూతు మంచిగా ఆలోచన చేసింది కనుక ఆమె ఒక తల్లిలాగా ఆలోచన చేసింది. అదేనా? ఆమె ఒక కుమార్తెలాగా ఏం చేసింది అనమాట, ఆమె కోసము ఆలోచన చేస్తుంది. ఈమె తన తల్లిలాగా ఆమె కోసము ఆలోచన చేస్తుంది. దేవుడు మన కొరకు అలాగా ఆలోచన చేస్తాడు. ఆయనకు మనము కుమారులం. మనము మన తండ్రి అయిన దేవునికి అలాగే బిడ్డలుగా ఉండటానికి, ఆ తండ్రి మనసు నొచ్చుకోకుండా ఉండటానికి, ఆయనకు కోపం రాకుండా ఉండటానికి, ఆయన ఎల్లప్పుడూ కూడా మన గురించి ఆలోచన చేసే విధంగా ఉండటానికి మనము ప్రయత్నించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన కోసం ఆలోచన చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 12:8 నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించుచు నీ మాటలన్నిటి నువ్వు జాగ్రత్తగా వినవలెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ యుక్తమైన దాన్ని చేస్తామో మన కోసం దేవుడు ఆలోచన చేస్తానన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసము చాలా చాలా ఉన్నతమైన ప్రణాళిక కలిగి మనను నడిపిస్తాడన్నమాట. యెషయా ప్రవక్త 3:10 నీకు మేలు కలిగినని నీతిమంతులతో చెప్పము, వారు తమ క్రియల ఫలము అనుభవించుతున్నారు. హల్లెలూయా. గలతీయులకు రాసి చెప్తాడు 6:7 మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోని ఏల అనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరమును ఉండి క్షేమను పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్య జీవమును పంట కోయను. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనం ఏమి విత్తుతామో అదే కోతాం. హల్లెలూయా. ఉల్లి చెట్టుకి మల్లెపూ పోయేదంట, ఇది కూడా పల్లెటూరులో అని చెప్తాను. హల్లెలూయా. ఉల్లి చెట్టు ఏంట్రా మల్లెపూ ఏంట్రా అంటే, హల్లెలూయా, అంటే ఏ ఇత్తనం అయితే అది వస్తుంది. జామ ఇత్తనం వేసి మామిడికాయ రమ్మంటే రాదు. ఇది మనమేనా మాయలు మరాఠీలు కాదనమాట. హల్లెలూయా. కనుక మనం ఏమి ఇత్తుతామో అది కోస్తాం. కనుక విత్తేది జాగ్రత్తగా విత్తాలి, మంచిది విత్తాలన్నమాట. జాగ్రత్తగా మంచికి ఇత్తలేదు అనుకో, ఆ తర్వాత మనము బాధపడాల్సి వస్తుంది అన్నమాట, దుఃఖపడాల్సి వస్తుంది. మనం దుఃఖపడకుండా బాధపడుకోకుండా ఉండాలంటే మనము విత్తే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఒక్క సందర్భాన్ని మాట్లాడేసి వదిలేస్తాను. లూకా రాసిన సువార్త 11:27-28 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కూడిసిన స్థలములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గాయకొని వారు మరీ ధన్యులని చెప్పాను. హల్లెలూయా.
ప్రభువైన యేసుక్రీస్తు అని చూసి ఆయన చెప్తున్న మాటలు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క దైవత్వం చూసి ఒక స్త్రీ లేచి చెప్తుందమ్మా, ఎంత ధన్యతయా నేను మోసినటువంటి ఆ తల్లి యొక్క గర్భము, నీకు పాలు ఇచ్చినటువంటి ఆ తల్లి ఎంత ధన్యురాలయ్యా అని చెప్పేసి అంటే ఆయన సింపుల్గా కూల్గా ఒక మాట అన్నాడు, అవును కానీ దేవుని యొక్క వాక్యమును విని దానిని గాయకొని వారు మరి ధన్యులని చెప్తుంది. హల్లెలూయా. నీవు నేను ధన్యుడిగా ఉండాలన్నా, నీవు నేను ఆశీర్దింపబడాలన్నా, నీకు నాకు మేలు కలగాలన్నా, నీవు నేను క్షేమాభివృద్ధి తరతరముల వరకు ఉండాలన్నా, దీర్ఘాయుమంతులు అవ్వాలన్నా ఏం వినాలన్నమాట? దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఆ మాట ప్రకారము చేయాలి, అప్పుడే మనము దీవించబడతాం. దేవుడు అటువంటి కృప మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.